హలో అమ్మా సుభద్ర, నేనమ్మా నీ కృష్ణుడు అన్నయ్యని, తెహల్కా సుబ్బారావు. చెప్పనయ్యా. అమ్మా నీ పేరు మీద బ్యాంకులో ఏమీ వేయకుండా వెళ్ళిపోతున్నానని బాధపడకమ్మా. బంగారు గాజులైతే దిష్టి తగులుతుందని 2 జతల మట్టి గాజులు, వెండి పట్టీలైతే అరిగిపోతాయని ఇనప పట్టీలు చేయించి బీరువాలో పెట్టానమ్మా. ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నందుకు చింతిస్తూ పోతున్నానమ్మా. నేను పోయాక నాకు పిండం పెట్టేటప్పుడు రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ పెట్టే మ్యాటర్ మాత్రం మర్చిపోకమ్మా. ఉంటానమ్మా. నీ పాదం మీద పుట్టు మచ్చవుతాను చెల్లెమ్మా, బావతోడ మీద గజ్జి మచ్చవుతాను చెల్లెమ్మా. హలో హలో, ఏమండి? మా అన్నయ్య ఏమైనా అన్నారా? మా అన్నయ్య ఏమైనా అన్నారంటే నేను చచ్చిపోతానండి, ఆత్మహత్య చేసుకుంటాను. ఎప్పుడు మా అన్నయ్య ఏదో ఒకటి అంటారు. నేను చచ్చిపోతానండి, చచ్చిపోతాను. నువ్వు అన్నిసార్లు చవక్కలేదే, ఫోన్ పెట్టి. నాయనా నువ్వు పో. ఓకే వెళ్ళరా, ఇంకెప్పుడు నాతో పెట్టుకో. తద్విష్ణాః పరమం పదకం సదా పశ్యంతి సూరయః చక్షురాతనం తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ సస్సమిందతే. ఈ ఫోన్ ఏమిటమ్మా? ఇది మా కంపెనీ ఫోన్ అండి. మీరు అర్చన చేయాల్సింది దీనికే. అలాగా? ఈ రోజుతో నా ట్రైనింగ్ అయిపోయింది. రేపటి నుంచి నేను సేల్స్ బాగా చేయాలని పూజ చేయండి. అలాగేనమ్మా. అఖండ వ్యాపార వ్యవహారానుకూలిత బలా సిద్ధం శ్రీ వెంకటేశ్వర. నమస్తే సార్, మన షూటింగ్ అంతా ఫినిష్ చేశాను. మన ప్రోగ్రామ్ ఏం రెస్పాన్స్ తెలుసు. ఎలా సార్? ఒక్క యాడ్ కూడా రాలేదు కాబట్టి. అది మెల్లిమెల్లిగా పికప్ అవుతుంది సార్. ఛాన్స్ లేదు. అదేంటి సార్? నీ పికప్ తెలిసే బావగారు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. థియేటర్స్ కి కొంచెం టైం పడుతుంది సార్. బయట వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? క్రియేటర్ అంటే నాకు నేను సార్. నువ్వు నాకు బాగా నచ్చేవాయి. నీలాంటి ప్రతివేదవా క్రియేటర్ అనుకోకపోతే బతకడం కష్టం. ఖర్చులకి డబ్బులు లేవు, మీరు ఏదైనా చెల్లితే. బార్లో బిల్లు కట్టడానికి నా దగ్గర కూడా డబ్బులు లేవు. అది కాదు సార్, గ్యాస్, ఇంటికి రెంటు, పాల బిల్లు. ఉండవయ్యా, ఛానల్లో చచ్చు ప్రోగ్రాం వేసి ఇన్కమ్ లేక మందుకే కాదు సోడా కూడా డబ్బులు లేకుండా చస్తున్నాం ఇక్కడ. సార్ నేను మీకు ఒక బ్రహ్మాండం ఐడియా ఇస్తాను. ఏంటది? ఎలాగోలాగా మీరు యాడ్లు పట్టుకోండి, పైసా ఖర్చు లేకుండా షూటింగ్ చేసి పెడతాను. ఎంతో కొంత మీరు తీసుకుని మిగిలిన నాకు ఇవ్వండి. ఓకే, ఒక్క షరతు. ఏంటి సార్ అది? వచ్చిందంతా నాది, మిగిలిన దాంట్లో కొంత నీది. ఓకే సార్. ఆగు. ఏంటి సార్? మేట తెచ్చావా? మర్చిపోయాను. వెళ్ళి నా సెల్ ఫోన్ లో టచ్ లో ఉండు. మీకు సెల్ ఫోన్ లేదు కదా సార్? నువ్వు కొంటే ఉంటది కదా, ఆ పని మీద ఉండు. అది కాదు సార్, నాకు సెల్ ఫోన్. యాడ్స్ కావాలా వద్దా? కావాలి. మరి వెళ్ళు. సెల్ ఎడిటింగ్ రూమ్ లో ఏం జరుగుతున్నాయి? అమ్మాయి అంజలి, అంజలి. ఏంటండి హడావుడి? అంజలి ఏదే? ఆఫీస్ కి రెడీ అవుతుందండి. ఇది లోపల పెట్టు. ఇంత పొద్దున్నే షాపింగ్ ఏంటండి? అదే మరి, పొద్దున్నే పెడితే బోని బేరం అని తక్కువకి ఇస్తారే. అలాగా? అయితే పండుగకి చీర తీసుకొచ్చారనమాట. చూడు చూడు. ఇదేంటండి చీర తీసుకొస్తారనుకుంటే స్వెటర్ తీసుకొచ్చారు? వేసుకోవడానికి. ఎండాకాలం స్వెటర్ ఏ విధంగా వేసుకుంటాడండి? ఆ విషయం మాకు తెలుసు, అది చలికాలంలో వేసుకోవడానికి. అప్పుడైతే రేట్లు ఎక్కువ ఉంటాయని ముందు జాగ్రత్త కోసం ఇప్పుడే కొన్నా. ప్లానింగ్. నా బొంద ప్లానింగ్. మీరు చలికాలంలో ఫ్రిడ్జ్ కొంటారు, ఎండాకాలంలో స్వెటర్ కొంటారు, ఆఖరికి మామిడి పళ్ళు కూడా ఎండాకాలంలో కొనకుండా వర్షాకాలం వచ్చిన తర్వాత కొంటారు. ముందు జాగ్రత్త కోసం చేస్తా, నీకు చెప్పిన అర్థం కాదు. కర్మ. ఏం చేస్తాం, చేసుకున్న తర్వాత అగోరించక తప్పదు. ముందు లోపల పెట్టు. పెడతాను. ఏంటి డాడీ మళ్ళీ మొదలైన మీ గొడవ? మొదలు పెట్టి చాలా సేపు అయింది, నువ్వు రాబట్టే మధ్యలో ఆపేశాం. ఎందుకే నువ్వు గుడికి వెళ్ళి వచ్చావా? ఎస్ డాడీ. ఆఫీస్ కేగా? అవును. ఆఫీస్ లో అందరితో కలివిడిగా ఉండు, అంతకన్నా తెలివిగా ఉండు. ఈ సేల్స్ లో ముందుండు. ఓకే. ఆయన మాటలకేం గానీ ముందు నువ్వు బయలుదేరు. ఓకే వస్తాను. మర్చిపోయాను, వచ్చేటప్పుడు ఒక గొడుగు కొనుక్కురా. ఎండాకాలం కదా, తక్కువ రేట్లు దొరుకుతాయి. మీరు మారా డాడీ. పోనీ అమ్మని మార్చేద్దాం. బాయ్ డాడీ. పొద్దున్నుంచి చూస్తాను ఈ ఫోటోలు ఏంట్రా? వాళ్ళందరూ ఎవరనుకుంటున్నావు? ది గ్రేట్ డైరెక్టర్స్ దాసనారాయణరావు, ఎస్వి కృష్ణారెడ్డి, రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ, స్టీల్ బర్గ్ కాదు, స్పీల్ బర్గ్. ఏదో ఒక బర్గ్. ఇంతకీ ఖాళీ ఫ్రేమ్ ఏంట్రా? మధ్యలో మన ఫోటో వస్తుంది, ఎప్పుడో తెలుసా? నువ్వు పోయిన తర్వాత. సంపుతా, మనం తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అప్పుడు మధ్యలో మన ఫోటో వస్తుంది. ఇంతకీ నువ్వు సినిమా ఎప్పుడు తీస్తావు? వచ్చింది అందుకే కదరా ఈ తొక్కల యాడ్స్ ఎంతకాలం తీస్తాం. మన గోల్ సినిమానే. మరి ఇంకెందుకు ఆలస్యం? రేయ్, సినిమా తీయడానికి ఒక ప్రొడ్యూసర్ కావాలి. ప్రొడ్యూసర్ దొరికాడు, సచ్చాడే. టైటిల్ కూడా రిజిస్టర్ చేయించా. ఏంటో అది? పుండా? అదేం టైటిల్ రా? రామ్ గోపాల్ వర్మ గాయం అని సినిమా తీసి చూశారు, నేను పుండు అని సినిమా తీస్తే చూడరా. నా సంగతి అలా పక్కన పెట్టు. నువ్వేంటి ఇలా వచ్చావు? ఉద్యోగం కోసమా? కాదురా, మరి చదివి బోర్ కొట్టేసిందిరా, కొన్నాళ్ళు రిలాక్స్ అవుదామని వచ్చాను. వెరీ గుడ్, నువ్వు నచ్చావురా. ఐ లవ్ యూ. పద, నీకు అట్లాంటి ఇట్లాంటి ఎంజాయ్మెంట్ కాదు, బ్రహ్మాండమైన ఎంజాయ్మెంట్ చూపిస్తాను. నువ్వు బట్టలు వేసుకో, రెడీ అయిపో. వెళ్ళిపో చెప్తాను. వెళ్ళు. ఓకే. వెళ్ళిపో.
మంచు కొండలు భోగి మంటలు దాగి ఉన్నవి నాలోన హాట్ మిస్సుకు స్వీట్ కిస్సులు పెట్టి పోరా పై పైన వంచరాయ వయసు చుట్టుకోరా కొంటెగా ఆగదాయ మనసు హత్తుకోరా మత్తుగా నువ్వు నేను జతగా కలిసి హత్తి దాటి అడుగులేసి తొలి తొలిగా చలి చలిగా ఒక్కటైతే రుంబా రుంబాబా నాతో వస్తావా చిందులు వేస్తావా నీతో నేనుంటే రుంబా రుంబాబా జాజి మల్లెలు ఊగుతున్నవి లేత ఒంటిలో నీకేగా కొత్త కోరిక రేగుతున్నది లేపుకెళితే ఓకేగా ఒక్క చోట గుబులు చూపుతుంది వింతలు మరొక చోట దిగులు అంటుకోరా సోకులు నువ్వు నేను జతగా కలిసి హత్తే దాటి అడుగులేసి తొలి తొలిగా చలి చలిగా ఒకటైతే రుంబా రుంబాబా నాతో వస్తావా చిందులు వేస్తావా నీతో నేనుంటే రుంబా రుంబాబా నాతో వస్తావా రుంబా రుంబాంబా రుంబా నాతో వస్తావా ఏమి పొద్దు కలెక్షన్ తక్కువ ఉన్నట్లుంది. దొక్కు జేబులో దొక్కు. దా, ఇట్రా. రేయ్, అగో. యాన్ని చూస్తాడారా? లైసెన్స్ ఉందా? హెల్మెట్ గుడక లేకుండా వస్తాడారే? మర్చిపోయాను ఇంట్లో. వాసన వస్తాడది. ఏమిరా కొట్టారా? యు మిస్టేకింగ్ సార్. ఐ యామ్ ఫిల్మ్ డైరెక్టర్ రామ్ నేపాల్ వర్మ. చా ఏం సినిమా తీసినావురా? ఇంకా తీలేదు సార్, తీద్దామని ప్రయత్నంలో ఉన్నా. నీకు ఆ కష్టం ఎందుకులే గాని నిన్ను లోపల పడేసి నేను తీస్తా. కలర్ బ్లాక్ అండ్ వైట్ సార్. ఈస్ట్మన్ కలర్ కట్టేసి కొడతా అంటే రంగులు 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 కనిపిస్తాయి. పేరు కూడా పెట్టినా వీరబాదుడు డిటిఎస్. అవును సార్ ఒకసారి ఇక్కడ వచ్చి నుంచోండి ప్లీజ్. ఏమి ఇన్ టూ హ్యాండ్ వన్ షాట్. హ్యాండ్స్ వన్ షాట్ ఏమిరా? గాడ్ ఇస్ దేర్. ఆడుండదే. అపోలో హాస్పిటల్ తీసుకోపోండి. అమ్మా అయ్యో ఎత్తుకోపోండి. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం దోస్తికి నజరానా. పొద్దున్నే లేపావు, శ్మశానానికి తీసుకొచ్చావు, పాటలు పాడుతున్నావు, ఇంతకీ ఏంట్రా విషయం? ఏం లేదు మా, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. నేను తీపోయే యాడ్ లో నువ్వు జస్ట్ యాక్ట్ చేసి పెడితే చాలు. రే హెల్ప్ అంటే ఏదో చేస్తాను గానీ ఈ యాక్టింగ్ గిక్టింగ్ నావల కదరా, ఇంకెవరైనా చూసుకో. ఎవరైనా అయితే డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. నువ్వైతే ఎంత చక్కగా రిలాక్స్ అంటూ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నావు కాబట్టి మా సార్ నిన్ను సెలెక్ట్ చేశారు. నోరు మోస్తావా? యాక్టింగ్ చాలా ఈజీ మావా. ఫర్ ఎగ్జాంపుల్ రై సార్ 100 ఉంటేవరా. ఓ షిట్, ఇప్పుడు ఆటో ఉడికిచ్చాను సార్. ఇదిగోండి చూసావా, డబ్బులు లేవని ఎంత బాగా యాక్ట్ చేశాడు. ఒక్కటి పేగ్గానే డబ్బులు ఇచ్చాడు. యాక్టింగ్ చాలా ఈజీరా. నీకెందుకు, నీ చేత యాక్టింగ్ చేయించే బాధ్యత నాది. ఓకేనా? యాడ్ హిట్ అయిపోయింది అనుకో, నువ్వు పెద్ద హీరో అయిపోతావు. అమ్మాయిలు ఆటోగ్రాఫ్లు, ఫోన్లు, ఓ ఫాలోయింగ్, కప్లింగ్. అంత సీన్ లేదు కానీ ఏదో తగలడు. సార్ వచ్చేస్తుంది సార్. ఫ్రెష్ ఉంది. లేపు. నమస్కారం. ఈ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు? శవాన్ని శ్మశానానికి కాక సినిమా హాల్ తీసుకెళ్తారా? ఎవరు నువ్వు? సరే సార్, ఈ శవం మీద మేము షూటింగ్ చేసుకోవచ్చా?
షూటింగ్ అంటరా షూటింగ్ అదేంటయ్యా షూటింగ్ అనగానే ఓ దువ్వేసుకుంటున్నారు బంధు పోయిన బాధ లేదా? బంధువా పాడా మేమందరం వీడి దగ్గర చీటీలు వేసాం సార్, మేము పాడకుండానే పోయాడు. మరి ముందుగా డాన్స్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, మరి వాళ్ళంతా ముందే పాడేసుకున్నారు సార్, ఆ ఆనందంలో డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. బాగుందా రాఘవ? ఒక కెమెరా పెట్టుకో, రష్యన్ యాంగిల్ తీ. ఓకే సార్. నువ్వు చక్కగా చెప్తాను తీసేయి. అదే రాఫ్ టికెట్ అటవలకి అది ఈ మెళ్ళేసుకో, ఈ షొక్క పెట్టుకో, అది ఆ కొండ చేతిలో పెట్టు. అమ్మా ఈ సిగరెట్ కాలుస్తూ క్యాజువల్ గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుండు, అర్థమైంది కదా? అమ్మా మీరందరూ బాగా ఏడవాలి, ఏడుస్తారు కదా, అది ఏడవండి, మీరు శవం లేపండి ఈ కొండలకి. అమ్మా ఇది పట్టుకో పట్టుకో, అది ఇలా ఊపుతూ ఉండు. ఓకే వచ్చాయి.